ఒకటో తారీఖు పెన్షన్లు పంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 40,521 మందికి 17,35,50,000 రూపాయలని ఈరోజు ఈ నియోజకవర్గంలోని అధికారులు కానీ పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక గ్రామంలో, చిక్కవరం గ్రామంలో 3 చనిపోతే ఇంకా ప్రభుత్వ అధికారులు మేనమేషాలు లెక్కబెడతారని తీవ్రంగా ఖండిస్తున్నా. జిల్లా కలెక్టర్కి మెసేజ్ పెట్టా, రాత్రి ఎంఆర్ఓ కూడా మెసేజ్ పెట్టా. ఇంతవరకు ఆ చెరువును అక్రమంగా తవ్వి 3 పిల్లలు మరణానికి కారణమైన వాళ్ళ మీద చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేసు పెట్టిందని కొంతమంది అధికారులు ఇలా చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెరువు తవ్వినాళ్ళని గుర్తించి గ్రామ సభ నిర్వహిస్తారో, ఎంక్వైరీ చేస్తారో, పోలీసులు డ్యూ ప్రాసెస్ ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ యాజ్ పర్ రూల్స్ చూసి అసలు ఏమీ చేయకపోతే 3 మరణానికి కారణమైన వాళ్ళు కూడా వదిలేస్తే ఎంతవరకు సభ ఒకసారి అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ఏది మాట్లాడకుండా ఉండలేము మనం కూడా. కానీ 3 చిన్న పిల్లలు చనిపోతే వ్యక్తిగతంగా నేను ఏదో చేయగలిగింది నేను చేస్తే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారిని అడిగి 3 లక్షల రూపాయలన్నా కనీసం కేటాయించమంటే ముఖ్యమంత్రి గారు కేటాయిస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకొని అధికారుల అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానీ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు కానీ ఇంతవరకు కామన్ ల్యాండ్స్ మీద పోయిన సంవత్సరం ఆగస్టులో కమిటీ చేస్తే ఇంతవరకు పని కూడా ప్రారంభించిన పరిస్థితి. నేనేది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని నేను చూస్తుంటే రామవరపాడు లాంటి ఊరు, ఈ నియోజకవర్గంలో పెద్ద గ్రామం, 23,500 ఓట్లు, దాదాపు 50,000 మంది జనాభా, కట్ల మీదకి వెళ్ళడానికి వంతులు లేని పరిస్థితి. వాళ్ళు బ్యాక్ వస్తుంటే రివర్స్ వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంటే గత పాలకులు గాలికి వదిలేసిన నేను దగ్గరుండి 29 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు వేయించా. అది అతి త్వరలో ఓపెన్ చేస్తా. 30,000 మంది ఉత్తరాంధ్ర సోదరులకు అది ఎంతో ఉపయోగకరమైంది. కానీ అక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అని నా అంతటి నేను ఐడెంటిఫై చేసి రామవరపాడులో సబ్స్టేషన్ లేదు, పెద్ద గ్రామంలో ఈ నియోజకవర్గంలోని 2 సబ్స్టేషన్లు కేటాయిస్తే ఒకటి శంకుస్థాపన చేస్తే రెండో దానికి స్థలం లేదు. ఇంకా అధికారుల్లో చలనం రాకపోతుందని తీవ్రంగా పరిగణిస్తున్నా. అదే కృష్ణా జిల్లా కలెక్టరేట్ కానీ, కృష్ణా జిల్లా అధికారులు కానీ వాళ్ళు వేశారు, కమిటీ వేశారు. అన్యాక్రాంతమైన భూములు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలోనే కొంతమంది సొంత స్థలాలని, సొంత ఇళ్లను కూడా ఆక్రమించిన పరిస్థితి. అయితే బాపులపాడు ఎంఆర్ఓ దాదాపు 60 ఎకరాలు రికవరీ చేస్తున్నాడు. అతి త్వరలో దాన్ని చూస్తాం. అలాగే గన్నవరం మండలం తహసీల్దార్ అయితే 305 మందికి పట్టాలు ఇచ్చిన, అలాగే ఇంకా గన్నవరం ఎంఆర్ఓ అయితే 39 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. అది గోపాలగూడెంలో 5 ఎకరాలు. కానీ డీటెయిల్స్ మీకు పంపిస్తాను తర్వాత. నెక్స్ట్ టైం అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెడతా. కానీ విజయవాడ విషయంకి వచ్చేపాటికి ఆ జిల్లాలో ఉండడం వల్ల మనం నష్టపోతున్నామని పదే చెప్పినట్టుగా అది ముమ్మాటికి నిజం. విజయవాడ అధికారులు మేనమేషాలు లెక్కబడుతున్నారు. బుడమేరు దగ్గర దాదాపు 200 ఎకరాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. అధికారులను ఆదేశించా. ఆ 200 ఎకరాలని బుడమేరుని స్ట్రైటన్ చేస్తే కొంత డబ్బు ఖర్చు పెడితే ప్రభుత్వానికి దాదాపు 150 ఎకరాలు విజయవాడ నగరాన్ని ఆనుకుని ప్రభుత్వానికి భూమి వచ్చే పరిస్థితి ఉంది. డెఫినెట్గా దాని మీద పనిచేయమని కోరా. కనీసం అక్కడ మొన్న P4 పథకంలో రోడ్డు వేద్దామని వెళ్తే ఆ అధికారులు ఎంత బాధ్యతారహిత్యంగా ఉన్నారంటే కనీసం వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తట్లేదని చెప్పిన పరిస్థితి. కానీ విజయవాడ జిల్లాలో ఉన్న కమిటీ ఎందుకు వేశారు? ఆగస్టులో వేసిన కమిటీ ఆగస్టు సెప్టెంబర్ సబ్జెక్టు కరెక్షన్ ఇప్పటి వరకు పనిచేయకపోవటం డెఫినెట్గా నేను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా. అలాగే ప్రోటోకాల్ విషయంలో కూడా కొంతమంది అధికారులు మేనమేషాలు లెక్క పెడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు వాళ్ళు ఆకస్మిక తనిఖీలకు రావచ్చు కానీ అధికారులు, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు VHC సెంటర్లకి స్థలం లేదంటే విలేజ్ హెల్త్ సెంటర్ని ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఆ నిధులు ల్యాప్స్ అయిపోయి మురిగిపోయే పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం ల్యాండ్ చూపించలేకపోతే. ఆ దిశగా పనిచేయాల్సింది. అలాగే క్రికెట్ బాక్సులు పెడతామని శాంక్షన్ చేసినా బాగా పెండింగ్ ఉంటుందని నేను తీవ్రంగా పరిగణిస్తూ ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా. ముఖ్యమంత్రి గారు కూడా డెఫినెట్గా చెప్తా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో పరిశ్రమలు మలవల్లిలో కానీ
ఈ సీడాక్ సెంటర్ గన్నవరంలో కానీ, కృష్ణా యూనివర్సిటీ నైన్వరంలో కానీ, ఇంకా ఇప్పుడు ఇవాళ జంజీ అంటున్నారు. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో నుంచి ప్రతిరోజు చెప్పా, వయసు ఉడిగిన వాళ్ళకి 70-80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, రేషన్ కార్డులో సరిచేయటము ఇలాంటివే తప్ప మనం ఏం చేసినా 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మనం చేయగలిగేది ఏమన్నది ప్రభుత్వం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అది ప్రభుత్వ కనీస బాధ్యత. డ్రైనేజు, రోడ్లు ఇవన్నీ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యూత్ కల్పించినప్పుడే ఈ నియోజకవర్గ దిశ మారుతుందని చెప్పా. నేను పాలిటెక్నిక్ కాలేజీలో ప్రతి నెల జాబ్ మేళాలు పెట్టిస్తున్నా, అలాగే పర్సనల్గా జాబ్ మేళాలు పెట్టించిన, అలాగే మల్లవల్లిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చిన, హెచ్సిఎల్లో వచ్చిన, 2 కంపెనీలు మేధా టవర్లో వచ్చిన. రాబోయే కాలంలో సీడాక్ సెంటర్ కనుక వస్తాయి. రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ బాబు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా మాట్లాడతానన్నారు. ఒక్కసారి మాట్లాడితే నేను అంతా మాట్లాడేసి ఉంచా. మొత్తం కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 200 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ముఖ్యం కాదు. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే జీరో. అయినా ఆ సీడాక్ సెంటర్ వస్తే ఏలో వీటిల్లో చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు మంచి జరుగుతుంది. దాదాపు నేను సీడాక్ను ఒప్పిస్తానికి ప్రధానమైన కారణం, నేను గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నా. నేను అప్పుడు గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన అతను ఆక్రమిద్దామని చూసి అతను ఆక్రమించకపోయినా ఏదో పేరు చెప్పి ఆపుదామని ఉంటే ఆ రోజు నేను జాయింట్ కలెక్టర్ మాధవీలత అనే అమ్మాయితో గొడవపడి ఆ ప్రభుత్వ భూమిని కాపాడాను. 150 కోట్ల ప్రభుత్వ భూమి అది ఇస్తానని చెప్పా. టెంపరీగా మేధా టవర్స్లో మీరు పనులు ప్రారంభించవచ్చని చెప్పా. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి అధికారులు చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పా, సార్ మనమేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం నేను కేంద్ర ప్రభుత్వం సీడాక్ సంస్థను ఒప్పించా. 12 రాష్ట్రాల్లో ఉంది, 13వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అది కూడా గన్నవరంలో పెడితే అటువంటి వాళ్ళు ఒప్పిస్తాకి మెప్పిస్తాకి కూడా నాకు చాలా మీటింగ్లు పట్టినాయి. అలాగే ఈ చుట్టుపక్కల 120 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంతకన్నా బెస్ట్ లొకేషన్ మీరు పెడతా కూడా వేరే ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి వాళ్ళు ఒప్పించి మెప్పించా. రాబోయే కాలంలో మంత్రి లోకేష్ బాబు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడతారు, డెఫినెట్గా మాట్లాడుంటారేమో. రాబోయే కాలంలో సీడాక్ వస్తే డెఫినెట్గా ఈఐ మీద కానీ వీటి మీద కానీ ఈ నియోజకవర్గంలోని యువతకు మంచి జరుగుతుంది అంటున్నా ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఏ ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నాం, హెచ్సిఎల్ పెట్టమని చెబితే కాలయాపన జరిగింది. కానీ P4 కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఒక రోడ్డు డబ్బులు ఇచ్చేసినా మన కాన్స్టిట్యూషన్లో జరిగింది. అలాగే ఒక ఏఏ సెంటర్ పెట్టినా మనమే పెట్టాం. దాదాపు పనులు పూర్తయినాయి, ఫర్నిచర్ అయిన కూడా వచ్చినాయి, సిస్టమ్లు అయిన వచ్చినాయి. అతి త్వరలో ఏ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో బీకామ్, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీటెక్ ఏ బ్రాంచ్లు చదివినారు కానీ ఏ చదువుకుంటే మీ తలరాత డెఫినెట్గా మారుతుంది. 30 ఏళ్ళ ఐటీ అనుభవంతో చెబుతున్నా, మీరు ఫ్రీగా ఇచ్చే ట్రైనింగ్ని సద్వినియోగం చేసుకుంటే మీ తల్లిదండ్రుల కష్టాలు పోతాయి, మీరు జీవితంలో మంచిగా సెటిల్ అవుతారని తెలియజేస్తూ, దీనికి శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు చాలామందికి అనవరంలో మన ఆఫీస్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు, మేము కూడా రావచ్చు అని. అంటే ఫస్ట్గా అనవరం ఫస్ట్ కానీ తర్వాత ఎటు పరిస్థితుల్లో ఖాళీ ఉంటాయి. ప్రతి నెల 6 లక్షల రూపాయలు వాళ్ళు కేటాయించారు బడ్జెట్. ప్రతి నెల 6 లక్షలు సిఎస్ఆర్ ఫండ్ నుంచి హెచ్సిఎల్ కడతానికి ముందుకు వచ్చింది. ఆమె కూడా అభినందిస్తూ రాబోయే కాలంలో ఈ గ్రామంలో కూడా వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు వచ్చిందని చెప్పాడు. డెఫినెట్గా జలజీవన్ మిషన్లో అది పెట్టి చేస్తా. ఉంగుటూరుని ప్రత్యేకంగా చూస్తాం. నిధులు లేమి వల్ల ఇప్పుడు వరకు అలాగే తొట్టకొండపాడు రోడ్డు కూడా దారుణమైన పరిస్థితి. అక్కడ 50 ఏళ్ళే ఉన్నా కానీ ఇప్పుడు మీ గ్రామంలో లాగానే తక్కువ ఇళ్ళు ఉన్నా 20-30 లక్షలు ఇచ్చిన పరిస్థితి. నిధులు లేమి వల్ల ప్రియారిటీ బేసిస్లో చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా దాన్ని కూడా చేస్తా. అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్ రోడ్లకు కూడా అడగాల్సిన పరిస్థితి ఉండదని నేను భావిస్తున్నా. అవసరమైతే దాన్ని తీసుకుంటా. ఉంగుటూరు ఊరును కూడా ప్రత్యేకంగా చూస్తా డెఫినెట్గా.